అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఇటీవలి జరిగిన శాంతి చర్చలతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణిగి ప్రశాంతత పునరుద్ధరించబడుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికొచ్చాయి. మిడిల్ ఈస్ట్ వ్యవహారాలలో అమెరికా మితిమీరిన జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ ఇరాన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రపంచంలోనే చమురు రవాణాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హెర్ముజ్ జలసంధిని తక్షణమే మూసివేస్తున్నట్లు వెల్లడించింది. విదేశీ శక్తుల చట్టవిరుద్ధమైన జోక్యం వల్ల ఈ ప్రాంతంలో భద్రతా సంక్షోభం తలెత్తిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇరాన్ స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ మార్గం గుండా ఏ అంతర్జాతీయ నౌకకు ప్రయాణించే అనుమతి లేదని ఇరాన్ కరాఖండిగా తేల్చి చెప్పింది. హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఇరాన్ నావికాదళం తన శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకుగా చూపి అమెరికా కానీ దాని మిత్రదేశాలు కానీ ఇరాన్పై ఎలాంటి సైనిక చర్యలకు దిగినా ఊరుకునేది లేదని, అంతకంటే బలంగా తిప్పికొడతామని ఐఆర్జీసీ హెచ్చరించింది. పశ్చిమాసియా ప్రాంతంలో విస్తరించి ఉన్న అమెరికా దాని మిత్రదేశాల సైనిక స్థావరాలను తాము లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ఎలాంటి తీవ్ర పరిణామాలు తలెత్తినా ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేయటానికి తమ భూభాగాల్లో అమెరికా సైనిక స్థావరాలకు చోటిచ్చిన ప్రాంతీయ దేశాలే దానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ పొరుగు దేశాలను కూడా హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నడుమ నిబంధనలను ఉల్లంఘించిందనే నెపంతో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ సైన్యం హెచ్చరిక కాల్పులు జరిపింది. ఈ దాడిలో సదరు నౌక ఇంజన్ రూమ్ తీవ్రంగా దెబ్బతినటమే కాకుండా అందులోని సిబ్బంది కొందరు గల్లంతయ్యారు. ఈ పరిణామంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్ చర్యకు ప్రతిచర్యగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణ ఆదేశాల మేరకు యుఎస్ సైన్యం ఇరాన్పై 3వ విడత క్షిపణి దాడులకు దిగింది. దక్షిణ ఇరాన్లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ క్షిపణి దాడుల కారణంగా భారీ పేలుళ్ల శబ్దాలు వినపడ్డాయి. ఈ దాడులను ధృవీకరించిన యుఎస్ సెంట్రల్ కమాండ్ అంతర్జాతీయ నౌకాయానానికి మళ్లీ సురక్షితంగా మారేంత వరకు గత నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి చర్చలు ముందుకు సాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.